ఎట్లా ఎట్టాను రాయి పట్ల దైవము మాల ఎట్లా నీవు ఎట్లా ఎట్లా నీ దుఃఖపడుకుంటూ ముచ్చట కాదా నీలో కసి చెప్పితే ఈ సమయం కూడా మనకు మంచిగా లేదు చూడు అన్నా నువ్వు ఏమన్నా అన్నా అన్నా ధర్మదాను మాయన్నా గౌరవం ఎంత ఒక మాట సెలవిస్తే వాళ్ళను నులిమి నులిమి సంహరించి వస్తానన్నా ఒక్కసారి మాట ఇంత కౌరవుల అన్నయ్య మీరు ఇంకా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇంకా ఆలోచించవలసిన అవసరం ఏముంది మనల్ని మోసంతో వాళ్ళు జూదంలో గెలిచి మనల్ని అడవుల పాలు చేసినటువంటి ఆ కౌరవులను మనం వదిలిపెట్టవలసినటువంటి అవసరం లేదు సోదరా అవును వాళ్ళు అనుజుని మాట దాని మీదనే ఇంతసేపు చూస్తున్నాము కానీ అవును ఒక్క మాట చెప్పితే కౌరవులను అవును అన్న చెట్లు గుట్ట నీకు నమో నమస్తే కానీ ఒక్క మాట అసలు అలాగే ఈ చెట్లు గుట్టలు కంటే వాళ్ళనుగా ఉండండి ఎప్పుడు మన రైతుమా మేము ఓపిక పడుతున్నాం వదలనారా ఎందుకంటే అన్నగారు ఎప్పుడైతే ఆజ్ఞ ఇస్తారో
వాళ్ళతోటి మనకు వైరమవద్దు. వాళ్ళు ఎక్కడనే ఉండని కానీ మన టైం బాగలేదు. మనం ఇక్కడనే ఉండి కొద్దిగా మనము తర్వాత మన టైం వచ్చినప్పుడు పోదాం. కానీ ఇప్పుడు మనం పోకుండా మనం పోతే మనం ఇక్కడ మంచి జరగదు. అక్కడ అన్నయ్య ధర్మానందన అట్లే భీముడు ఏమంటుండు, ఆ బ్రహ్మదేవుడు ఎట్లా రాజుడు మన రాత ఇప్పుడే పోయి పట్టి వదిలిస్తాడు. ఎప్పుడైనా ఈ బాధ తప్పదు కదా. ఎన్నడో ఒకనాడు ఒకవేళ కానీ సంవరించిన ఆ యొక్క రాజ్య సుఖ భాగం అనుభవించవచ్చు కదా అన్నయ్య. ధర్మానంద సోదరులారా, ఇంకా ఎందుకు ఆలోచించడం అంటే సోదరా శాంతిగా ఉండవచ్చు. శాంతి శాంతి అంటేనే మనము ఈ అడవులలో ఈ యొక్క కష్టం శాంతికి ఫలం కష్టమేనా? నీ మాట శాంతికి ఈ యొక్క కష్టమే అనుభవించలేదా? ఈ ఆకలి అలముకు సత్తుడుకుంటూ ఉపవాసాలు ఉండడం ఏంది? ఈ ఆకులు అడవులలో ఆకులు అలాలు పండ్లు ఇవి తినడం చెప్తున్నాను కదా, మీరేమి తొందర పడకూడదు. మనకి సమయం కాదు, కొంచెం ఓపిక ఉండదు కదా అన్న. నీవు చెప్పిన శాంతం మాట ఏంటి ఒకసారి మళ్ళీ నాకు చెప్పు. నాకు శాంతం కోపానికి నీవు చెప్పిన మాట సరిగ్గా ఇన్నట్లు లేదు. కొంచెం ఉండగానే కాదు, మన టైం కూడా రావాలి. అంతవరదాకా మనం ఓపిక పట్టవలసిందే కదా. ఏమిటి, ఎందుకు ఓపిక పట్టాలి? దానితో ఫలితం ఏంటో చెప్పు. మనకే మంచి రోజులు వస్తాయని చెప్తున్నా. ఎప్పుడు వస్తాయి? వస్తాయి. ఎన్ని రోజులు ఇక ముందున్నాయి? మనం ఎప్పుడు? ఇప్పుడా? అప్పటికా? పొద్దుగా? పొద్దుగాల? రేపా? ఎల్లుండా? ఎప్పుడు? చూడన్నా అన్నా, ఒక్క మాట సోదరా, ఏదో అట్లా కౌరలను చూసి రమ్మని ఒక్క మాట నీ నోట్లకి అన్ను అన్నయ్య, నీకు నమ్మకం వచ్చింది. ఈ బాధ ఎవరిది? ఈ అడవిలో తిరిగేందుకు ఎవరు కారణం? ఆ కౌరవ టైం వస్తుంది. వాళ్ళు పోయి వెళ్ళి వాళ్ళు మన దగ్గర లేరు. ఇప్పుడు మనమే ఒక దగ్గర తల దాచుకొని 4 రోజులు ఉందాము అంతే సంగతి. అన్న, నీకెందుకు ఇంత జరుపు? ఎందుకు జరుపుతున్నావు? మేము బలాత్సలం కామన్నా, మేము మేము అదవర్తలమన్నా, ఇంత శాంతం ఎందుకు చెప్పు. ఈ సోదరులు కూడా చెప్తారు కదా, సోదరులారా అన్న మాటకు కట్టుబడి ఉండాలన్నటువంటి కోరికతోటే ఇన్ని రకాల ఎంత శాంతమో ఎన్ని సమస్యలు భరిస్తున్నాం. కానీ ఇందుకు నీకెందుకు బాధ కలుగుతుందో నాకు అర్థమైతలేదట. ఏం బాధ పరిస్థితి? చిత్తయాల కౌరవుల ఎందుకు
చింత ఏమిటో నీ బాధ ఏమిటో మాకు చెప్తానన్న ఇంటావు కదా. నీవు నీ మనసులో నీవు బాధపడతావు, మమ్మల్ని ఆగుము ఆగుము అంటున్నావు. మాకు చేతగాకనా ఏదో అవుతుంది సోదరులారా, కానీ సమయం వచ్చినప్పుడు అన్నగారి ఆజ్ఞ మీరి హస్తినాపురి కొట్టు అన్నగారి ఆజ్ఞ మీరి హస్తినాపురి కొట్టు సరే అన్నగారు ఆజ్ఞ ఇస్తే ఇస్తాడేమో, కానీ అన్నగారు ఆజ్ఞ ఇచ్చేంత వరకు సరే మనము కూడా అన్నగారి మాట విని తోటి నీవు కూడా ఇప్పుడు అన్నగారికి వంత మారినట్టే ఉంది. అదే సోదరులారా, గౌరవం ఇంటికి పోవాల్సినంత పని మనకు లేదు కాబట్టి మనకేం పని. మన రాజ్యానికి మన కుటుంబానికి పెద్దవారు కదా, పెద్దవారి మాటలు కూడా మనం వినాలి కదా. అంటే నీకు కూడా జనకొట్టిందా సోదరా? జనుకు మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అన్నగారు ఒక్క మాట అన్నగారు నిలది పోతామని ఇంతగా కౌరవునా ఇంటికి ఇంతగా వాళ్ళింటికి అడగతినబోతున్నావా? కాదు కానీ అయినా మరి పని సోదరా, వాళ్ళింటికి భిక్షాంతి వెళ్ళిపోతున్నావా? కాదు కదా, పని లేదు కదా. ఎందుకు పోవచ్చు అంటున్నావు? సమయం రా. నీవు వాళ్ళింటికి మనం ఎందుకు ఇంటికి అడగతినబోతున్నావా? ఆకలి వాళ్ళని తెలియని పోతున్నావా? చెప్పు అన్న. అన్నయ్య ఏదో నువ్వు పోవద్దన్న దానికి ఏదో చెప్పు. నేను మనసులో ఏదో భయం, ఏమో జరుపుతున్నావు. ఏమి భయం లేదు సోదరా, ఏమి భయం వచ్చినప్పుడు వాళ్ళే మన దగ్గరకు వస్తారు, కానీ రేపు తొందరపడవలసిన పని లేదు అన్న. నాకెందుకు నిన్ను చూస్తే ఒకసారి అన్నానే ప్రేమతోటి అనిపిస్తుంది, కానీ నీ మాటలు వినకుంటేనే సుఖపడతాయేమో. ఏమి అట్లా కాదు, కానీ ఈ జనంలో సోదరుని మాట వినని కింద పేరు వస్తుందేమని భయపడుతున్నాను. అంతేగాని నీవు ఇంత దిగారి నిమ్మలంగా ఎంతసేపు చెప్పినా పెద్దోడు అదే కదా, అదే కదా నా కసి అంతా. నా కసి నా యొక్క కులము ఒక్కసారి ఆ దుర్యోధనుడి మీద కానీ దుశ్శాసన అన్న మాట ఇదే అన్నయ్య. సృష్టిలో కునుకంటే ఇక ఇంతకంటే ఏమి అనలేదు. ఆ యొక్క ఓంకార స్వామి గాని ఆ యొక్క శ్రీమన్నారాయణ గాని నీకు హితబోధ చేసి నీ నోటితోటి ఆ మాట ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసుకుంటున్నాం. ఎందుకు ఆకులు తిని
లక్క మేరనైనా పిలిచినటువంటి వారు వాళ్ళు మన టైం బాగలేకనే అవన్నీ చేసినారు కానీ జరిగింది ఇంకా కూడా ఆగుదాం అది జరిగిపోయిన అవన్నీ మనకు ఇప్పుడు ఏమి చేద్దాము ఒక మాట చేద్దామనే చెప్తున్నా చేసే టైం వస్తుంది అన్నయ్య ఇప్పుడు ఏమి చేద్దాం వినయ విధేయుడు గాడుగా మనకు ఇంత చేసను వాడు లేడు సోదరులారా సరే ఆడు మనకు శత్రుడే అయినా మనకు ఇంకా కూడా ఓపికగా ఉన్నామంటే వాళ్ళు ఇంకా కూడా మనం ఇదికి యుద్ధానికి వద్దామని కూడా అనుకుంటున్నారు కానీ వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనం వేసే ఉందాం వాళ్ళకంటే ముందు మనం పోవాల్సిన పని ఏమి లేదు రాని వాళ్ళు సర్వరాజ్య సుఖములతోటి వాడు సుఖ సంభోగములతో ఉన్నాడు వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు మనమే వాడి దగ్గరికి పోయి సంహరించి ఆ రాజ్యపీఠం నీవు అధిష్టిస్తే మేమందరం ఆనందంగా ఉంటాం కదా అన్న ఎందుకు నీవి ఇంత పేదగా మాట్లాడుతున్నావు నీవు అన్న మాట ఇస్తుందంటే ఏదో ఆకలి అవుతుంది సంగీతం పాడితే చింతకాయలు రాలుతాయి మనం తినిపోద్దాం అన్నట్టు నువ్వు చెప్పేది వాడిని మీదికి పోయి కసిదీర వాడిని సంబంధించింది సుఖమే తప్ప వాడు ఎప్పుడు వస్తాడు వాడు ఎందుకు మనం ఎప్పుడు సుఖం అనుభవిస్తాము వదలరా అన్నయ్య ఈ అడవిలో మాత్రం అన్నయ్య పదువు మరి నీవన్న మాట ఉండాలంటే ఈ అడవికి ఇంకా దూరం వెళ్ళిపోదాం ఇంత బలువైన అడవి కొండ గృహలు సోదరా అమ్మ ఇంత బలువైన అడవి కొండ గృహలు ఎవరిదై ఉండవచ్చు ఈ దండివనము కుండెలదులను ఈ స్థలము నుండి వారు మానవులు గారు వారు రాక్షసులు కలరు ఏమో ఇక్కడ మాత్రం ఈ యొక్క మాత్రం మనుషులు మాత్రం ఉండేది ఈ కాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే మొత్తం అడిగుంది అక్కడ మాత్రం రాక్షసులే ఉంటారు అక్కడికి పోతే మాత్రం బాగుండదని చెప్తున్నా సోదరా ఇక్కడనే ఉండాలి అన్నా నీవు చెప్పినట్టు ఈ అడిగంతా పచ్చగానే కొడుతుంది నాకైతే ఎవరిదైతే మనకేమిటి నడుము ఇంకా కొంత దూరం పోయి కూడా చూద్దాము